ఓకే. నమస్తే సార్. నమస్తే మా. సార్ చాలా మంది కూడా మలబద్ధకంతోటి ఈ సమస్య ఎంత తీవ్రతం అంటే అది బయటకి చెప్పుకోలేరు. ఆ ఇబ్బంది నుంచి బయటపడలేక ఏం వాడాలి ఏంటి అని తెలియక కూడా సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మంచి హోమ్ మేడ్ రెమెడీ అంటే మనం ఏం చెప్పొచ్చండి? మలబద్ధకం సమస్త రోగవర్ధకం ఉంటుంది ఆయుర్వేద వైద్య విధానం. అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడమే అనేక జబ్బులు కారణభూతం అని చెప్పేసి వాళ్ళు సూక్ష్మంలోనే చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో మరి మోషన్ ఫ్రీగా ఎంతమందికి అవుతుందమ్మా? ప్రతి ఒక్కరికి సమస్య. సో దీనికి 1,00,000 కారణాలు. మరి ఏ కారణం వల్ల మోషన్ ఫ్రీగా కాకపోయినప్పటికీ ఆ ప్రభావం మాత్రము దేహం మీద, శరీరం మీద ఉంటుంది, మనసు మీద ఉంటుందమ్మా. కాబట్టి మోషన్ ఫ్రీగా అయితే ఎంత ఆనందంగా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. సో లోపల ఏమాత్రము మరి ఆ మరణ పదార్థము ఎక్కువ స్టాక్ ఉన్నప్పటికీ అది బయటికి విసర్జింపలేకపోవడం చేత దానివల్ల అనేక రకాలైనటువంటి లక్షణాలు, రుగ్మతలు కలగడం చేత వాళ్ళు ఎంత అసౌకర్యంగా ఫీల్ అవుతారో కూడా మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. కాబట్టి క్షేమదాయకంగా సేఫ్టీగా పనిచేసేటువంటి ఔషధము, తీసుకున్నటువంటి మొదటి రోజే రిజల్ట్ వచ్చేటువంటి అలాంటి ఔషధాన్ని ఇప్పుడు నేను చెప్తాను చూడండి. దానికి ఏం కావాలి అనేది చూసేద్దాం. బాదం పప్పు అమ్మా. బాదం పప్పును ఈ విధంగా తీసుకున్నటువంటి బాదం పప్పును మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలమ్మా. ఇది బాదం పప్పు ఒక 10 గ్రాములు. అట్లే రెండవ పదార్థంగా కిస్మిస్ ఒక 10 గ్రాములు. మూడవ పదార్థంగా బెల్లం పొడి కూడా వాడుకోవచ్చమ్మా. ఇది ఒక 10 గ్రాములు. నాలుగవ పదార్థంగా ఈ సునామికి ఆకు పొడి అమ్మా. సునామికి ఆకు, ఇలాంటి ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది. అట్లే ఆకు పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఈ మధ్యనే తయారు చేసినటువంటి ఆకు పొడి మనకు దొరికేట్లయితే మార్కెట్ నుంచి తెచ్చుకోవడం సరిపోతుందమ్మా. లేని పక్షంలో సునామికి ఆకును మనం మిక్సీలో వేసి పౌడర్ చేయడం వల్ల చాలా త్వరగా తయారైపోతుంది సునామికి ఆకు పొడి. సో అలాంటి సునామికి ఆకు పొడిని 30 గ్రాములు తీసుకోవాలి. అంటే మిగతా 3 పదార్థాలు ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకుంటే సునామికి ఆకు పొడి 30 గ్రాములు తీసుకోవాలమ్మా. ఈ రేషియోలో మనం ఎంత ఔషధం కావాలంటే అంత ఔషధం తయారు చేసుకోవచ్చు. ఈ పదార్థం అంతా బాగా మిక్సీలో వేయడం కానీ, లేకపోతే రోలు కానీ ఇలాంటి విధంగా దంచేదానికి అనుకూలంగా ఉన్నటువంటి పద్ధతిలో మన దగ్గర యుటెన్సిల్స్ ఏమైనా ఉంటే వాటిలో మెత్తగా దంచినా సరిపోతుందమ్మా. సో ఈ విధంగా రోట్లో వేసి దంచడం వల్ల ఔషధం ఈ పద్ధతిలో తయారవుతుంది. అంతేకాకుండా ఈ బెల్లంలో, అదేవిధంగా కిస్మిస్ లో తేమ శాతం ఎక్కువ ఉన్న ఔషధం ఈ విధంగా తయారైపోతుందమ్మా. వీటిలో తేమ శాతం తక్కువగా ఉన్నా, అదేవిధంగా మిక్సీలో వేసినా ఇంత ఈ పద్ధతిలో తయారు కాకుండా కాస్త కొంచెం గట్టిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏ పద్ధతిలో తయారైనప్పటికీ ఔషధ గుణాలు అయితే మారవమ్మా. ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం రోట్లో వేసేసి మెత్తగా దంచడం వల్ల ఈ ఔషధం తయారైందమ్మా. బ్రహ్మాండమైనటువంటి ఔషధం అమ్మా. సో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు బ్రహ్మాండమైనటువంటి లేహ్య రూప ఔషధం. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 టీ స్పూన్, మీకు డోస్ కూడా చూపిస్తాను చూడమ్మా. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఔషధాన్ని ఎలా వాడాలో చెప్తాను చూడమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని 1 టీ స్పూన్, లేకపోతే ఈ ప్రమాణం అప్రాక్సిమేట్గా ఒక 4 నుంచి 5 గ్రాముల వరకు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క ఔషధాన్ని రోజు రాత్రి పూట సేవిస్తుండాలి. 3 నుంచి 5 గ్రాముల వరకు ఈ విధంగా ఔషధాన్ని తీసుకొని నోట్లో వేసుకొని చాలా రుచికరంగా ఉంటుందమ్మా. చాలా తీపుగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటే మళ్ళా తీసుకోవాలన్నటువంటి ఆ యొక్క ఇది కూడా కలుగుతుందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో తీసుకొని చప్పరించేసి మింగేసేసి కాస్త గోరువెచ్చని నీళ్లు కానీ, లేకపోతే కాస్త పాలు కానీ తీసుకోవడం వల్ల ఉదయం పూట సెన్సేషన్ వచ్చేసి మనకు మెలకు వస్తుందమ్మా. ఈ యొక్క ఔషధం ప్రత్యేకత అది. రాత్రిపూట మనం ఈ విధంగా తీసుకొని పడుకుంటే ఉదయం పూట ప్రేవుల కదలికలు మొదలై చలనం వచ్చేసి అదే నిద్ర లేపుతుందమ్మా. అదే నిద్ర లేపుతుంది. రెండోది ఏమంటే మోషన్ పోయిన తర్వాత కూడా మరి నిమిషాల తరబడి ముక్కి మూలిగి అవస్థ పడేటువంటి పరిస్థితి లేకుండా చాలా సులువుగా, ఫ్రీగా, ఎటువంటి మన ప్రెషర్స్ కానీ ప్రమేయం లేకుండా జీవధర్మాల్లో భాగంగా అత్యంత సర్వసాధారణంగా చాలా ఈజీగా మోషన్ లో ప్రేవుల్లో తయారైన మల పదార్థం అంతా మోషన్ రూపంలో చాలా ఈజీగా బయటకు వెళ్ళిపోతుందమ్మా. ఇది చాలా సమర్థవంతమైనటువంటి ఔషధం అమ్మా. ఓకే సార్. సో మలబద్ధకం, కాన్స్టిపేషన్ కి చాలా చక్కటి ఔషధం. సో ఏదో కషాయం లాగా అయ్యో తాగలేము, ఇది ఎలా తాగాలి అనుకునే విధంగా కూడా కాకుండా మనం మళ్ళీ తీసుకోవాలి అనిపించేటువంటి మంచి చక్కటి దివ్య ఔషధం. సో మీరందరూ కూడా ట్రై చేయాలనే కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలమ్మా మన ప్రేక్షకులకి. మరొక వయస్సు తక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే డోస్ తగ్గించుకొని వాడుకోవచ్చు అమ్మా. సో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినది పెద్దలకు సంబంధించిన డోస్ అమ్మా. కాబట్టి ఏదో 10 సంవత్సరాల పిల్లలు ఇలాంటి వాళ్ళు అయితే దీంట్లో
దీంట్లో ఒక పావు భాగం వాడితే సరిపోతుందమ్మా. 5 సంవత్సరాల పిల్లలు అయితే దాంట్లో ఇంకా కాస్త తగ్గించుకుని వాడుకుంటే సరిపోతుంది. మరీ చిన్న పిల్లలు అయితే అంటే 6 మాసాలు 9 మాసాలు 10 మాసాలు పిల్లలైతే దీన్ని కేవలం కందిగింజ ప్రమాణం అమ్మా. కందుల ఐడియా ఉంది కదమ్మా, కందిగింజ ప్రమాణము ఈ యొక్క ఔషధాన్ని తీసుకుని చనబాలతో రంగరించేసేసి కానీ లేకపోతే తేనెతో కలిపేసి కానీ ఈ విధంగా ఏదో ఒక పద్ధతిలో ఈ చిన్న పిల్లలకి జస్ట్ ఆ కందిగింజ ప్రమాణం అంటే ఇక్కడ కూడా నా చేతికి కూడా ఉంది కదా అంత ప్రమాణం అయితే సరిపోతుంది. సో చనబాలతో రంగరించి పిల్లలకు నాకిచ్చేస్తే చాలా ఫ్రీగా మోషన్ ఫ్రీగా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఎదుగుతారు. చూసారు కదా, మరి ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేసినట్లయితే డెఫినెట్ గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే.